ఓకే. జేఆర్‌సీ. జేఆర్‌సీఎం. నా పేరు రాజు. నేను సదాశివపేట నుంచి మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటిదనంటే, మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ పరమైనటువంటి విషయం. మనము నేర్చుకోవాలంటే హోంవర్క్ అనేది మన గురువులైనటువంటి సార్ మనకి చెప్పడం జరిగింది. ఈ హోంవర్క్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నట్లయితే, అంత రైటింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా ఒక ఉదాహరణకు తీసుకున్నట్లయితే, ఒక పిల్లవాడిని నర్సరీలో జాయిన్ చేసినప్పుడు ఎంత క్రమశిక్షణగా మనము నర్సరీకి స్కూల్‌కి మనం పంపిస్తామో, ఆ పిల్లగానికి డ్రెస్ కోడ్ గాని, టై గాని, తర్వాత షూ గాని, దాని తర్వాత తనకున్నటువంటి బ్యాగ్స్ గాని, బుక్స్ గాని, స్లేట్ గాని ఏ విధంగా పెట్టి పంపిస్తామో, అదే విధంగా మన మనకున్నటువంటి క్రమశిక్షణ అక్కడ స్కూల్‌కి ఎళ్ళాలంటే అదొక క్రమశిక్షణ. అదొక నిబంధన, ఒక నియమం అది. అక్కడ రావాలి, నేర్చుకోవాలంటే ఒక నిబంధన, ఒక నియమం. అలాగే అక్కడ పోయినప్పుడు ఎంత కాస్ట్‌లీ స్లేట్ అయినా సరే, అక్కడ ఫస్ట్ పోగానే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎన్ ఏదేమైనా సరే ఏ అని ఇట్లా పెట్టేసి మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చేసి మళ్ళా బి అని పెట్టిస్తారు. ఎందుకు దిద్దడము నేర్చుకుంటే రాయడం అనేది పర్ఫెక్ట్‌గా వస్తదని. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ టెక్స్ట్ బుక్‌లు ఇచ్చినప్పటికిని, టెక్స్ట్ బుక్‌లు ఇయ్యగానే అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది మనకు రాదండి. ఆ టెక్స్ట్ బుక్‌లతోటి గూడా అందులో ఉన్నటువంటి ప్రతి వాడు గూడా ఆహ్, టీచర్స్ గురువులు మేడమ్స్ గావచ్చు, గురువులు సార్ గారు గూడా గావచ్చు, వాళ్ళు పర్ఫెక్ట్‌గా నేర్పియడంతోటి ఏమైతది అనంటే, ఈ నర్సరీ పిల్లగానికి ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ అయితది తన మైండ్‌లో. బట్ అక్కడ ఏముంది? అక్కడ ఒక పెద్ద వ్యక్తి గురువులు నేర్పియడంతో ఇక్కడ స్టూడెంట్ అనేది ఎదుగుదల పెరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. మన అప్లైనర్స్ ఏదైతే ఉంటున్నారో, వాళ్ళు ఎంత కష్టపడి టీమ్‌ని బిల్డ్ చేసుకునేటటువంటి సిట్యుయేషన్‌లో టీమ్‌తో ఏ విధంగా మాట్లాడిండ్రు, టీమ్‌ని ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా ఇచ్చిర్రు, టీమ్‌ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలనే విధానమును నేర్పించిర్రు. టీమ్‌కు కావాల్సినటువంటి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తున్నారు, కంపెనీ నాలెడ్జ్ ఏమిస్తున్నారు, కన్సిస్టెన్సీ ప్లాన్ ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు, తెలవని విషయాలు గురువుతో తెలుసుకోవడానికి ఎన్ని పనులున్నా మనకు టైం ఇస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యత. మన గురువులైనటువంటి సార్ గూడా మనకు ఎప్పుడు ఫోను చేసినా లేదు మనకు జూమ్ మీటింగ్‌లో ఎప్పుడు కలుసుకున్నా మాట్లాడాలనుకుంటా ప్రతి విషయానికి గూడా మనకు క్షుణ్ణంగా ప్రతి ప్రశ్నకు జవాబుదారీగా నిలబడి ప్రతి దానికి మనకు జవాబు ఇవ్వడం చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. మన గురువులు అదే పని చేస్తున్నారు మనకి. మనము నేర్చుకోవడం ఇక్కడ ఉన్నటువంటి విధానం ఏంటిదనంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ ఎప్పుడైతే 100% ప్రొడక్ట్ యూజ్ చేస్తారో ఒక పర్సన్ దాని గురించి మాట్లాడగలుగుతాడు. బట్ ఒక పేస్ట్ ఏం చేస్తుంది? బట్ మన దగ్గర ఉన్నటువంటి సాల్ట్ ఎందుకు తినాలి అసలు సాల్ట్? సాల్ట్ వల్ల ఉపయోగం ఏముంది? బయట సాల్ట్‌కు మన సాల్ట్‌కు డిఫరెన్స్ ఏముంది? లేదు బయట ఉన్నటువంటి ఆయిల్ ఏ విధంగా తయారైతుంది? మొన్ననే రాజేందర్ నగర్‌లో ఒక 3 నెలల బ్యాకు అక్కడ ఉన్నటువంటి కంపెనీ సీజ్ చేయడం జరిగింది. అడ్డమైన బొక్కలతో తయారు చేస్తున్నటువంటి ఆయిలు ఇక్కడోళ్ళు వర్క్ చేయకపోతే బీహార్ నుంచి తెచ్చుకొచ్చి రాజేందర్ నగర్‌లో హైదరాబాద్ రాజేందర్ నగర్‌లో వాళ్ళను కొట్టడానికి ఎళ్ళినప్పుడు రేకులు పలగొట్టుకొని బయటికెళ్ళిపోయినటువంటి సిట్యుయేషన్. ఈరోజు మనము తింటున్నామనంటే బయటి ప్రొడక్ట్‌లతోటి మనం తింటున్నామంటే ఆరోగ్యాన్ని కొనుక్కొచ్చుకుంటున్నామా? లేదంటే అనారోగ్యాన్ని కొనుక్కొచ్చుకుంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. కానీ మన ఆర్‌సీఎంలో ఉన్నటువంటి ప్రతి ప్రొడక్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన హెల్త్ గార్డ్ ఆయిల్ ఏం పనిచేస్తుంది? మన పేస్ట్ ఏం పనిచేస్తుంది? సాల్ట్ ఏం పనిచేస్తుంది? మన దగ్గర ఉన్నటువంటి ఫైబర్ బిస్కెట్ ఏం పనిచేస్తుంది? మన దగ్గర ఉన్నటువంటి జీరో బిస్కెట్ ఏం పనిచేస్తుందంటే ప్రతి ప్రొడక్ట్ గురించి ఒక్కొక్క మెరికల్ తిరిగినటువంటి మైండ్ సెట్ మన ఆర్‌సీఎంలోనే ఉంది కనుక ప్రతి ఒక్కరు అందులో నేను ఇంకా నేర్చుకోవాలి మా గురువులతోని. చాలా చక్కని విషయాలు నేర్పియడం జరుగుతుంది. ఇంకా నేర్చుకొని ఇంకా టీమ్‌లో ఇంప్లిమెంట్ చేయడం చాలా ప్రాముఖ్యం. థాంక్ యూ. థాంక్ యూ సార్. ఓకే. జై